హలో మాస్టారు, తడిచింది చాలు, లోపలికి రా. హలో అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెలు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మా ఇంటి దగ్గర వర్షం పడుతుంది. ఇంచుమించు ఒక గంట తడుచుంటాము. నేను నా కొడుకు తడిచి ఇదిగోండి తలస్నానం చేసేస్తున్నాను. అలాగే మన సబ్స్క్రైబర్స్ లో ఒక అమ్మాయి హెయిర్ స్ట్రైట్నింగ్ గురించి చెప్పమని అడిగింది కదా. ఎట్లాగో తలస్నానం చేసేసాను కాబట్టి పనిలో పని ఆ వీడియో కూడా తీసేస్తాను. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 4 అవుతుంది కదా. అయితే బయట క్లైమేట్ ఎలా ఉందంటే 7-7:30 ఆ రేంజ్లో ఉంది. అంటే వర్షం అంత దంచి కొట్టేస్తుంది అనమాట. అయితే మనం ఫ్రెష్గా ఉన్న హెయిర్ మీదనే స్టార్ట్ చేయాలి. ఓకే, తలస్నానం అయిపోయిన తర్వాత కండిషనర్ కంపల్సరీగా యూజ్ చేయాలి. కండిషనర్ ఎందుకు యూజ్ చేస్తామంటే హెయిర్ని మాయిశ్చరైజ్ చేస్తుంది అనమాట. చిట్లిపోకుండా ఉండడానికి కండిషనర్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. నేనైతే డవ్ కండిషనర్ అయితే యూజ్ చేస్తాను. అండ్ కండిషనర్ కూడా ఎలా అప్లై చేసుకోవాలంటే తలస్నానం అయిపోయిన వెంటనే కండిషనర్ కూడా మన షాంపూ యూజ్ చేసినట్టు ఇలా అప్లై చేసుకోవాలి. రూట్స్కి మాత్రం అప్లై చేయొద్దు. రూట్స్ నుంచి ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ గ్యాప్ తీసుకొని మిగతా హెయిర్కి అంతా కండిషనర్ అప్లై చేసుకోండి. కోంబు తీసుకొని ఆ కండిషనర్ మీదనే మీరు కోంబు చేసుకోండి. అప్పుడు మీకు రిజల్ట్ బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ తలస్నానం చేసిన తర్వాత యాజ్ యూజువల్గా మనకి చిక్కులు అయితే ఉంటుంది కదా, ఆ చిక్కుల మీద మనం కండిషనర్ అప్లై చేసినా మనకి రిజల్ట్ అనేది ఉండదు. 2 మినిట్స్ అలా కోంబు చేసుకోండి హెయిర్ని. నేను ఇప్పుడు కండిషనర్ యూజ్ చేసి తలస్నానం అయితే చేశాను. ఎండిపోయిన గడ్డిలాగే ఉంది కదా. ప్రోడక్ట్స్ అడిగినారు కదా, నేను పెద్దగా ప్రోడక్ట్స్ ఏం యూజ్ చేయను. స్ట్రైట్నర్, సీరం, హెయిర్ కండిషనర్, సిస్కా కంపెనీ నాకైతే మంచిగానే అనిపించింది. ఫస్ట్ మన హెయిర్ని ఏమైనా చిక్కులు ఉంటే తీసేసుకోవాలి. అయితే వాల్యూమ్ ఎక్కువ అనిపిస్తుంది కదా నా హెయిర్. రీసెంట్గానే హెయిర్ కట్ చేసుకున్నాను. అది చేసుకున్నప్పటి నుంచి వాల్యూమ్ ఎక్కువ అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందా అలాగా? ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. స్ట్రైట్నింగ్ చేసుకునే ముందు మనం సీరం అప్లై చేసేసుకుందాం. సబ్స్క్రైబర్ నేమ్ శిల్పారాణి. సో తను అడిగింది కాబట్టి ఎస్పెషల్గా తన కోసమే చేస్తున్నాను. 2 సెక్షన్స్ తీసుకొని మన జుట్టునంతా 2 సెక్షన్స్ లాగా చేసుకొని సీరం అప్లై చేసుకోవాలి. నేను యూజ్ చేసేది ఆక్సిగ్లో సీరం. సీరం అప్లికేషన్ అయితే అయిపోయింది. నేను మీతో మాట్లాడితే స్ట్రైట్నర్ ఆన్ చేసేసి అలాగే పెట్టేసిన. బాగా హీట్ అయిపోయి ఉంటుంది. అది ఎత్తి ఇప్పుడు స్ట్రైట్నింగ్ చేసుకున్నాను అనుకోండి, ఇంకా తర్వాత నెక్స్ట్ వీడియోకి ఇక్కడికి ఉంటుంది నా హెయిర్. చూసుకోవాలి హీట్ కూడా ఎంత ఉందో చూసుకోవాలి. మీరు సెరామిక్ కోటింగ్ మాత్రమే తీసుకోండి. ఈ స్ట్రైట్నర్ అంటే ఈ ఐరన్ ఫ్లాట్స్ ఉన్నాయి కదా, వీటి మీద సెరామిక్ కోటింగ్ ఉంటుంది. అదైతే మీకు జుట్టు ఎక్కువ పాడవకుండా ఉంటుంది. అయితే వీడియోలో చూపించిన విధంగా జుట్టునంతా చిన్న చిన్న సెక్షన్స్లా తీసుకొని స్ట్రైట్నింగ్ చేసుకోవాలి. అండ్ ఇంకొక సెక్షన్ తీసుకొని హెయిర్ స్టైల్ బాగుంది బా. వెరీ గుడ్. చెరుకు తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే హడావిడి ఏం లేకుండా చాలా స్లోగా చేసుకోవాలి. అదేవిధంగా రఫ్గా కాకుండా చాలా స్మూత్గా అనేది చేయాలన్నమాట. నేను చాలా చిన్న చిన్న సెక్షన్స్ తీసి చాలా డీటెయిల్డ్గా చేశాను. నాకు ఇంచుమించు ఒక అరగంట పట్టింది మొత్తం జుట్టు మొత్తం చేయడానికి. మరి అంత డీటెయిల్గా కాకపోయినా మామూలుగా పైన టచ్అప్ చేస్తే ఒక 10-15 నిమిషాల్లో అయిపోతుంది అనమాట. లాస్ట్ సెక్షన్, ఇంకా లాస్ట్ సెక్షన్కి వచ్చేసాము. అయితే ఎక్కువ కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా టైం పడుతుంది. అరగంట కాదు, గంట అయినా పట్టొచ్చు. నాకు కర్లీ హెయిర్ కాదు కాబట్టి ఒక 1/2 అవర్లో అయిపోయిందనమాట. సో నా హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే అయిపోయింది. డిఫరెన్స్ అయితే కనిపిస్తుందా లేదా కామెంట్ చేయండి నాకు. ఈ స్ట్రైట్నింగ్ చేసుకున్న తర్వాత మన హెయిర్ మీద ఏ క్లిప్పు నిలబడదు, జారిపోతుంది. మీకు ఇంకా ఇక్కడ కర్వ్స్ కానీ కనిపిస్తే మళ్ళీ ఒకసారి పైన టచ్అప్ అలా చేసుకోండి స్ట్రైట్నింగ్. ఒకసారి పోనీటైల్ వేసుకొని చూపిస్తాను. పోనీటైల్ అయితే అలా వచ్చింది.
మీరు స్ట్రైట్నింగ్ చేసుకున్నప్పుడు ఎలాంటి హెయిర్ స్టైల్స్ వేసుకుంటారంటే, ఒకటి లీవ్ అయినా చేసేసుకోండి, లూజ్ హెయిర్ అయినా వేసేసుకోండి. ఇదర్ నేను ఇందాక క్లిప్ పెట్టాను కదా ఇలాగా, అలా క్లిప్ పెట్టి ఇలా వదిలేసేసుకోండి. స్ట్రైట్నింగ్ చేసుకున్నందుకు కొంచెం ఉపయోగం అలా వేసుకుంటేనే. లేదా మనం ఇలా ఇలా అల్లి ఎంత అల్లేసి అవన్నీ చేసే పని ఇంకా స్ట్రైట్నింగ్ ఎందుకు చేసుకోవడం. సో ఒక క్లిప్ పెట్టి లీవ్ చేసేయండి, లేకపోతే మొత్తం లూజ్ చేసేయండి, అది బెటర్. ఇంకా పోనీటైల్ అనేది ఇంకా లాస్ట్ ఆప్షన్. పోనీటైల్ ఎందుకంటే మనం కొద్దిగైనా ఇలా లీవ్ ఇలా ఇలా కనిపిస్తుంది కాబట్టి దట్ విల్ బి బెటర్. ఓకే, ఇలా కూడా వేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా సిల్కీగా ఉంది హెయిర్, అస్సలు నిలబడడం లేదు. చాలామంది ఇలా వేసుకున్న తర్వాత ఒక ఫంకా తీసుకుంటారు కదా, నేను కూడా తీస్తా. ఇలా వేసుకొని వెనక్కి వెళ్ళు. సో బ్లాగ్ అయితే ఇది అయితే మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాను. ఎవరికైతే హెల్ప్ అయిందో వాళ్ళు నాకు కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను నేను చెప్పింది ఎంతమందికి హెల్ప్ అయ్యింది అని చెప్పేసి. ప్రాసెస్లో నేనేమన్నా మిస్ అయి ఉంటే, నాకేమన్నా అక్క ఇలా చేయలేదు నువ్వు, ఇది చేయాలి కదా అనేమన్నా ఉంటే కూడా నాకు చెప్పండి, నేను తెలుసుకుంటాను. నాకు తెలిసింది మీకు చెప్పాను, మీకు తెలిసింది కూడా నాకు చెప్పండి. బై బాయ్.